చేయను. ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటాము. ఇప్పుడు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముందుగా 12 రాసులకి ఈ మాసంలో ఎటువంటి గ్రహచార ఫలితాలు ఉంటాయి, అది మంచివా చెడ్డవా అన్నది మనం గోచారాన్ని చూసుకుని చెప్పుకుంటాము. అది ముందుగా 12 రాసుల్లో ముఖ్యమైనది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. అలాగే కన్యారాశిలో ఏమేమి ఉంటాయంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి కన్యారాశిలో. కన్యారాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతులు చూడాలంటే కనుక కన్య నుంచి కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. మీనంలోనేమో శని, రవి ఉన్నారు. మేషంలోనేమో శుక్రుడు ఉన్నారు. మిథునంలో గురువు ఉన్నారు. సింహంలో అంటే కన్యారాశికి వ్యయంలో కేతు ఉన్నారు. అందువల్ల ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అని అంటే చిన్న మిశ్రమంగా ఉంటుంది. అంత చాలా గొప్పగా ఉంటుందని చెప్పలేము, అలాగనే చాలా దరిద్రంగా ఉంటుందని చెప్పలేము. ఇంకా గ్రహాలు మార్పులు కూడా ఉన్నాయి. అది ఎట్లా అంటే 15వ తారీఖున ఏప్రిల్ 15వ తారీఖున రవి మేనంలో రవి మేషంలోనికి వెళ్తారు, అంటే మేష సంక్రమణం చేస్తారనమాట. అట్లాగే కుంభంలో ఉన్న బుధుడు ఏప్రిల్ 11న మేన రాశిలోనికి వెళ్తాడు. అలాగే కుంభంలో ఉన్నటువంటి కుజుడు ఏప్రిల్ 3వ తారీఖున కుంభంలోంచి మేనంలోనికి వెళ్తాడు. ఈ కుజుడు స్థిర రాశి నుంచి దీంట్లోకి వెళ్ళడం మూలంగా, జలతత్వ రాశిలోనికి వెళ్ళడం మూలంగా భూతత్వ రాశి నుంచి జలతత్వ రాశిలోనికి వెళ్ళడం మూలంగా అక్కడ ఏమవుతుందంటే అంటే స్థిర రాశి నుంచి ద్విస్వభావ రాశిలోనికి వెళ్తాడు. దానివల్ల కొంచెం యుద్ధం భయం తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందువల్ల కొంచెం యుద్ధ భయం మనకి అప్పుడు ఏమైనా ఏప్రిల్లో కుజుడు అక్కడికి వెళ్ళాక ఏమైనా తగ్గుతుందేమో. ఎందుకంటే కుజుడు యుద్ధాలకి, గొడవలకి, రక్తాలు వచ్చేలా కొట్టుకోవడానికి, దొంగతనాలకి అన్నింటికీ కుజుడు కారణం. ఎవరికైతే కుజుడు బాగోలేడో వాళ్ళకి ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇది మన దేశ గోచారంలోనే జరుగుతుంది కనుక మనకి ఈ యుద్ధం వల్ల ఇప్పటికే చిన్న చిన్న ఇబ్బందులు మొదలైనాయి. మనకి త్వరగా ఆ యుద్ధం ముగిసిపోవాలని, అక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఆ టీవీలో చూస్తుంటే ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఏమీ లేకుండా, తిండి లేదు, గుట్ట లేదు, బట్ట లేదు, వాళ్ళు అసలు ఆ విరిగిన మేడల మీద కూర్చుంటున్నారు. వాళ్ళు అక్కడ ఎప్పుడు ఏం పడతాయో అనేటటువంటి భయం మనకి చాలా కలుగుతుంది. చాలా అశాంతిగా ఉన్నారు ప్రజలు. వాళ్ళందరికీ ఆ భగవంతుడు మంచి చేయాలని మనం కోరుకుందాము. ఇంకా కన్యారాశిలో ఇదేంటి ఎలా ఉంటాయి, అంత ఇబ్బందులు కొంచెం మిశ్రమంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంత బాగుండవు. అందువల్ల మీరు కొత్తగా పెట్టేటటువంటి బిజినెస్లు ఏమైనా ఉంటే కొత్తగా మొదలు పెట్టకండి. ఈ నెలలో ఉన్న వ్యాపారాన్నే సజావుగా సాగేలాగా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ కొత్తగా పెట్టి దాంట్లో మళ్ళీ కొత్త నష్టాలు తెచ్చుకోవడం కన్నా ఉన్న డబ్బు మన దగ్గర అలాగుంటే కొంచెం మంచిగా ఉంటుంది. అందువల్ల తొందరపడి ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టద్దు. అలాగే ఏ వృత్తి చేస్తున్న వాళ్ళకైనా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇది ఒక్క వృత్తి వ్యాపారాల వాళ్ళకే కాదు, ఉద్యోగస్తులకైనా, ఎవరైనా కాంట్రాక్టర్లకైనా, ఉపాధ్యాయులకైనా, లేదా పౌరోహిత్యం చేసే వాళ్ళకైనా, ఎవరికైనా వాళ్ళ రంగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొంచెం బాగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీ గోచారం బాగోలేదు కనుక.
ఇంకా ఆర్థికంగా కూడా కొంచెం నష్టం వస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా కొంచెం పాడయ్యే అవకాశం ఉంది. అందుకని తగు జాగ్రత్త తీసుకోండి. ఇంకా అది దైవ సంకల్పం వల్ల వచ్చేదైతే ఏం చేయలేము. మన చేత వల్ల మనం చేసుకోకుండా, అంటే అకాల భోజనాలు చేయడము, ఎండలో తిరగడము, ఇట్లాంటి వాటి వల్ల మనకి వస్తాయి. వడదెబ్బలు కొట్టడము, లేకపోతే అజీర్ణము, ఇలాంటివి. అందువల్ల మన చేత మనం చేసుకోకుండా ఆలోచించుకుని మీరు కొంచెం ఈ మాసం జాగ్రత్తగా ఉండండి. ఇంకా శారీరకంగా శ్రమ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ చేసేవాళ్ళు కొంచెం కష్టపడండి. కానీ అది కూడా ఏదో ఒకటి మీరు మీ శ్రమ తగ్గించుకునే పరిస్థితులు చూసుకుని చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి. ఎందుకంటే శారీరక శ్రమ ఎక్కువ శ్రమ పడిపోయినా మళ్ళీ మరుసటి రోజు పడుకోవాల్సి వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎలా ఉంటుందంటే అదే అకాల భోజనం ఇందాక చెప్పాను కదా, సమయానికి భోజనం చేయకపోవడము, లేదంటే బర్గరు పిజ్జాలు తినడం వల్ల అనారోగ్యం తెచ్చుకోవడము జరుగుతుంది. కుటుంబంలోనే మీ ఇంట్లోనే మీకు విరోధం జరగడము, ఒకళ్ళకొకళ్ళు మాట వినకపోవడము, ఎందుకు వినాలి అనేటటువంటి ప్రశ్నలు రావడము, అట్లాంటి కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం వాళ్ళు ఒకవేళ ఎవరైనా మీ మీద కోపపడినా కూడా మీరు కామ్గా ఉండండి. ఎందుకంటే కుటుంబం అంటే మన మనుషులే, మన అన్న, మన అక్క, మన చెల్లి, మన అమ్మ, నాన్న, వీళ్ళే కదా అన్నారు, నన్ను వాళ్ళు కాక ఎవరంటారు అనేటటువంటి ఆలోచన ధోరణి మీరు పెంచుకోండి. దానివల్ల మీకు మానసికంగా సమస్యలు తగ్గుతాయి. ఆ గొడవ అయిపోయిన 2-3 రోజుల తర్వాత మళ్ళీ అందరూ ఒకటే అవుతారు. అందువల్ల ఆలోచించి మాటలు మాట్లాడండి. ఇంకా సంతానం వల్ల కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చదవకపోవడము, చదివిన ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోవడము, లేదంటే ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి సంతానం వల్ల. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జామ్స్ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళని తిట్టడం, కొట్టడం లాంటివి చేయకండి. ఇంకా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. ఆ రకమైన ప్రయత్నాలు మీరు బాగా చేసుకోవచ్చు. ఇంకేంటంటే మీకు ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడాలి అన్నట్టుంటే జ్ఞాన సముపార్జన, అంటే పుస్తకాలు చదవడము, తీర్థయాత్రలు చేయడము, లేదంటే భగవద్గీత ఇట్లాంటి గ్రంథాలు పఠించడం వల్ల మనకి మంచి అవగాహన శక్తి పెరుగుతుంది. క్షమాగుణం బాగా వస్తుంది. ముందు ఇవన్నీ చదవడం వల్ల క్షమాగుణం వస్తుంది. అందులో పాత్రలు, అందులో కథ మనకు మలుచుకుంటూ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలా చేస్తే ఇలా జరిగింది, మనం ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది అన్నమాట. ఇంకా అదేగా ఆధ్యాత్మికత వైపు ప్రయాణం కూడా మొదలు పెడతారు. అది మీ జీవితంలో మీకు చాలా మంచి దశ అని చెప్పవచ్చు అన్నమాట. అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ప్రయాణంలో మాత్రం ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకోండి, ఇంట్లోనే ఉండండి. విద్యార్థులు ఒక ప్లాన్ చేసుకుని దాన్ని చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే మీకున్న సబ్జెక్టులను బట్టి ఎన్ని రోజులు ఉన్నాయో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడము, లేదా బాగా వచ్చిన సబ్జెక్టు తక్కువ రోజులు ఇచ్చుకుని బాగా రాని సబ్జెక్టులు బాగా ప్లాన్ చేయడము, లేదంటే మీకు బాగా టఫ్ ఉన్నది ఎవరితో అయినా కలిసి కంబైన్ స్టడీ చేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల విద్యార్థులకి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తే విద్యార్థులకి బాగుంటుంది అన్నమాట. ఇంకా అన్ని రకాలుగా కూడా అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ 2వ తారీఖున హనుమత్ జయంతి ఉంది. అలాగే ఏప్రిల్ 20వ తారీఖున అక్షయ తృతీయ పండుగ ఉంది. అక్షయ తృతీయ అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామికి గంధం పూత చేస్తారు. అందువల్ల ఆ రోజున ఆయన దర్శించుకోవడము, హనుమత్ జయంతి రోజు హనుమంతుని దర్శించుకోవడము చేయండి. ఇక ఈ రాశి వారే కాకుండా ఏ రాశి వారైనా కూడా, అది కూడా మీకు ఏంటంటే సప్తమంలో శని ఉన్నాడు. శని సప్తమ దృష్టి డైరెక్ట్గా కన్యారాశి మీద పడుతోంది. అందువల్ల మీరు ఈ బాధ నుంచి శని దుఃఖాల నుంచి తప్పించుకోవాలి అని అంటే కనుక మీరు శివాభిషేకం చేయించుకోవడము, శనివారం నాడు శివాలయ దర్శనం చేయడము, అలాగే హనుమాన్ చాలీసా చదవడము, హనుమంతుడి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అసలు ఈ సంవత్సరం మొత్తంగా కూడా అన్ని రాశుల వారు కూడా కాలభైరవాష్టకం పఠించడము, హనుమత్ దర్శనం చేసుకోవడము విశేషం అని చెప్పి జ్యోతిష్కులు చెప్పారు. అందువల్ల ఇది చేయడం వల్ల మీకు ఉన్న సమస్యలు తగ్గుతాయి. మీకు ఈ మాసం ఫలితాలు ఇవి.